మీ బాధలు చెప్పుకోండి చెప్పుకోండి మీరు చెప్పి చెప్పుకోండి గాలి కొట్టుకోకూడదు అందరూ కూడా తెలిసిన వాళ్ళు ఎవరు, మనం పిలిస్తే వచ్చేది ఎవరు, చేయగలిగిన వాళ్ళు ఎవరు అన్నీ ఆలోచించాలి. ఎలక్షన్ అంటే కేవలం ఎవరో వచ్చినారు చెప్తున్నారు ఎవరి చేతిలో పెట్టారు ఓటేస్తాము కాదు. అది సహాయపడే వేసే ఓటు రాజలక్ష్మమ్మ కాదు, రామ్ కుమార్ రెడ్డి కాదు కాదు నేను చెప్తున్నా. మీరేమడుగుతున్నారు ఇప్పుడు? అమ్మా ఇల్లు చూడమ్మా, స్థలాలు చూడమ్మా, ఏదైనా మాకు సహాయం చేయమ్మా, మమ్మల్ని గమనించమ్మనే కదా అడుగుతున్నారు. ఈ అడిగే సమస్యలన్నీ తీరాలంటే మీ చేతిలోనే ఉంది బలం. ఏందమ్మా నిన్ను మేము అడుగుతుంటే నువ్వు మా మీద పెట్టేసిపోతున్నావు అని అనుకుంటారేమో. మీరు వేయబోతారే ఓటు, ఆ ఓటుకి అంత బలం ఉంది. ఆ ఓటు వేసి సరైన వ్యక్తిని మనం ఇప్పుడు ఎన్నుకుంటే ఆ వ్యక్తి ద్వారా మనం 5 సంవత్సరాలు అడిగి మరీ పని చేయించుకోవచ్చు. తెలుసు చిన్న పొరపాటు జరిగిపోతుంది. ఆ టైంకి లక్ష్మణ్ కదా, ఇక అందరికి బ్యాంకుల్లో అమౌంట్ ఉంది కదా, పాస్బుక్లు ఉన్నాయి కదా చేతిలో. ఆ విత్తనం ఎవరు నాటారా? మీరే మేడం. నేనే చెప్తున్నా కదా, పొదుపు గురించి చెప్పి రోజుకు ₹1 కట్టండి అని మీ చుట్టూ తిరిగి పుస్తకాలు ఇచ్చి పేరు రాసి మిమ్మల్ని లీడర్లను చేసి మీకు ఈ రోజు నా వెనకాల నాకు ఒక ధైర్యం ఉంది అనే ఒక ధైర్యం. నా బిడ్డకి నేను పెళ్లి చేసుకోగలను, నా మెడలోకి నేనేమన్నా చేయించుకోగలను, నా బిడ్డకి నేను చదివించుకోగలను అనే ధైర్యాన్ని మీకు ఎవరు ఇస్తున్నారు? అమ్మా. అందుకే బిడ్డలు ఎప్పుడు అమ్మతో ఉండాల, అంతేనా? ఎప్పుడైనా మీకు నేను కనిపిస్తున్నాను, నేను పలుకుతున్నాను, మీరు అడిగింది చేస్తున్నాను, చేసిన పనులు ఉండే ఇక్కడ ఉన్నాయా లేదా? ఇప్పుడు నేను చెప్పండి ఏం చేసినాను, మీరు చెప్పండి ఏం చేశాను. ఇక్కడ ఏం జరిగింది తెలిసిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఉంటారు. కానీ ఒక్కటి ఏంటంటే వాళ్ళకి తెలియదు.